నమస్తే అండి. నేను వసంత. ఈరోజు మనం కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. అన్నీ మరి పండక్కి స్వీట్స్ అవి ఇవి తిని ఉంటాం కదండి. ఇప్పుడు కారపొడితో వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అందుకోసమే మనము ఈరోజు కారపొడి చేసుకుందాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక ఫోటో తీసి పెట్టుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి 20, మినపప్పు అరకప్పు, శనగపప్పు అరకప్పు, పెసరపప్పు పావు కప్పు, ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 20 నుంచి 30, 2 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు ఉప్పు, కొద్దిగా కరివేపాకు, అవసరమైనంత నూనె, కొద్దిగా ఇంగువ. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మంటను మీడియంలో ఉంచి మంచిగా కలుపుతూ అంతా ఒకే రంగులో ఉండేటట్టుగా వేయించుకోవాలి. ఇది ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా శనగపప్పు రంగు మారిన తర్వాత మినపప్పు ఇందులో వేసుకోవాలి. వేసి కలుపుతూ ఉండాలి. మినపప్పు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో మనం పెసరపప్పును వేసుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలి. మంట ఎక్కువ పెంచినట్లయితే గింజలు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. 5 నిమిషాలు వేయించానండి. గింజలన్నీ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. ఫ్లేమ్లో ఉంచి స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ధనియాలు వేస్తున్నాను. మంటను మీడియంలో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇవి కొద్దిగా కమ్మటి వాసన వచ్చినప్పుడు దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు కమ్మటి వాసన వస్తున్నాయి. మనం తీసుకున్న జీలకర్ర ఇందులో వేసేయాలి. జీలకర్ర వేసాక ఒక 4-5 సార్లు అటు ఇటు అని బంద్ చేస్తే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మూకుడులో ఉన్నటువంటి వేడికి వేగిపోతుంది. ఒక 4-5 సార్లు ఇలా కలిపేసి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని మనం వెడల్పుగా ఉన్న డిష్ లోకి గానీ లేదా ఒక పళ్ళెంలోకి గానీ తీసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. వేయకపోయినా పర్వాలేదు, డ్రైగా కూడా వేయించుకోవచ్చు. కానీ వేసినట్లయితే మిరపకాయలు మంచి రంగులోకి వస్తాయి, తొందరగా వేగుతాయి. మంటను మీడియంలోనే ఉంచి మిరపకాయలు మంచి ఎరుపు రంగులోకి వచ్చేదాకా, ముదురు రంగులోకి వచ్చేదాకా వేయించాలి. కమ్మటి వాసన కూడా వస్తుంది. మనకి మొత్తం ఈ గింజలు వేగడానికి ఒక 5 నిమిషాలు పట్టింది. ధనియాలు జీలకర్ర వేగటానికి సుమారుగా 2-3 నిమిషాలు పట్టింది. ఈ మిరపకాయలు కూడా ఒక 2-3 నిమిషాలు, మొత్తం ఒక 10-15 నిమిషాల్లో అన్ని వేగిపోతాయి. ఇలా చూడండి, ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఆపేసేయాలి. ఇప్పుడు కరివేపాకును మూకుడులో వేసి వేయించుకోవాలి. కొద్దిగా చిటపట అనేటప్పుడు ఆఫ్ చేయాలి. కడిగి ఆరబెట్టి తడి లేకుండా ఉన్న కరివేపాకును మాత్రమే వాడాలి. ఏ మాత్రం ఆకులో తడి ఉన్నా కూడా మనం చేసుకున్న కారపొడి తొందరగా బూజు వస్తుంది, పాడైపోతుంది. ఇలా కరివేపాకు ఈ కలర్ లో వచ్చే వరకు వేయించి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొదట మిరపకాయలు, 2 స్పూన్ల ఉప్పు మిక్సీ జార్ లో వేసుకున్నాను. ఇది మెత్తగా చేసుకోవాలి. గింజలన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు మిరపకాయలు, ఉప్పు ముందుగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పొడి ఈ రకంగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అది కూడా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. చివరిగా మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను, పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను, కొంతమంది పొట్టు తీయకుండా కూడా వేస్తారు, అది మించమండి, నేనైతాను. ఇలా వేసుకొని ఒకసారి స్పూన్ తో కలిపి కొద్దిగా 2 సార్లు మాత్రమే తినే అంత, అంటే వెల్లుల్లి పూర్తిగా మెత్తగా అవ్వలేదు, కలపలుగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెళ్ళి మూకుడు పెట్టుకోవాలి. మంటను మీడియం పోవాలి. మరుగా 2 స్పూన్లు నూనె కళాయిలో వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పావు చెంచా ఇంగువ అనుకొని ఇంగువ పొడిని ఈ నూనెలో వేయి. ఇలా ఇంగువ పొంగినట్టుగా అయిన తర్వాత కమ్మటి వాసన వచ్చేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ నూనెను ఈ పొడిలో కలుపుకో. ఇక్కడ ఉన్నటువంటి పొడిలో వేసుకొని కలుపుకోవాలి. మన కారపొడి రెడీ అయిపోయిందండి. దీన్ని వెల్లుల్లి కారం అని కూడా అంటారు. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది కొంచెం నోటికి పుల్ల పుల్లగా ఉండాలంటే 2 చింతపండు రెక్కలు మిరపకాయలు వేయించేటప్పుడు వేసుకోవచ్చు, లేదా ఒక 1/2 చెంచా ఆమ్చూరు పొడి కలుపుకోవచ్చు. ఇలా ఏమి కలపకుండా, పులుపు ఏమి కలపకుండా కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. చూసారు కదండి, చక్కగా రెడీ అయిపోయింది వెల్లుల్లి కారము. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి తప్పకుండా చేసుకుంటారు కదా. మరి చూసారు కదండి, కారపొడి ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా అయిపోతుంది. ఏమీ లేదండి, ఇంగ్రీడియంట్స్ ఫోటో తీసుకున్నారు కదా, అది ఫోన్లో పెట్టుకోండి. ప్రొసీజర్ మీ మైండ్లో పెట్టుకోండి. క్షణంలో చేసేసుకోవచ్చు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది.